పొలంలో ఎంత బాగా నడుస్తున్నాడు చూడండి. ఇది రియాలిటీ నానిది. వాళ్ళకి అప్పుడే కోపాలు ఆయాసాలు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఆ నుంచి జస్ట్ ఈడికే నడిచిర్రు అంతే. చూడు ఏమైంది నాని? ఏమైంది? గస వస్తుంది వీడియోలు చేసేటప్పుడు రాదా? ఇది ఫ్రెండ్స్ ఈయన పరిస్థితి. మీరే మా యూట్యూబ్ ఛానల్కి హాయ్ చెప్పురు అందరూ. చెప్పు చెప్పు పెద్దమ్మ, నువ్వు చెప్పు. ఇంకో మా బామ్మార్దేడు చూడరా, బామ్మార్దే ఇంకో ముద్దుల బామ్మార్ది అనమాట. లంచ్ అయిపోయింది, రెస్ట్ తీసుకుంటున్నారు ఇప్పుడు. హాయ్ చెప్పు. మాకు ఏమంటారు ఇన్స్పైరేషన్ అన్నమాట అంకుల్. మాకు ఇక్కడ 10 ఎకరాలు అయితే అంకుల్ది 30 ఎకరాలు ఉంటుంది. మా చుట్టూ అంకులే. వెంకటాపురం విలేజ్లో పెద్ద రైతు అంకుల్, నాని వాళ్ళ మామ. వాళ్ళంతా విత్తనాలు పెడుతుంటే నేను గింజలు అందించాను. నేను స్వాతి మా అమ్మ గింజలు అందించాము. మా పిల్లలు కూడా అందించారు. మా చిన్నోడు చాలా టైర్డ్ అయిపోయాడు. మా మామయ్య అరక దున్నుతుంటే మా పిల్లలు ఉరుకుతున్నారు. ఎలా అరక దున్నాలో నేర్పిస్తున్నాడు మా పిల్లలకు మా మామ. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో మా పిల్లలు. రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. లాస్ట్ డే అని చెప్పేసి పొలం దగ్గరికి తీసుకొచ్చాము. చాలా సంతోషంగా ఉన్నారు. అక్కడ కనిపించేది కొండలు. మా బ్రదరు వాళ్ళు మాకు ఫుల్ సపోర్ట్ చేస్తారనమాట. ఫస్ట్ మా అమ్మ విత్తనాలు పెట్టడం జరిగింది. తర్వాత వీళ్ళంతా విత్తనాలు స్టార్ట్ చేశారు. చాలా చక్కగా పెడుతున్నారు విత్తనాలు. మంచిగా పాటలు పాడుకుంటూ, ముచ్చట్లు పెట్టుకుంటూ, జోకులు వేసుకుంటూ ఫస్ట్ ఈ ప్యాకెట్లు వేసామన్నమాట. అంటే 5 వరుసలకు 5 ప్యాకెట్ల లెక్క వేసాము. నెక్స్ట్ సెకండ్ ప్యాకెట్. చాలా సంతోషంగా పెడుతున్నారు వాళ్ళు, ముచ్చట్లు జోకులు వేసుకుంటూ. దగ్గర పెడుతున్నారు. మంచిగా సొంత పొలం లెక్క పెడుతున్నారు. మా ఊరు నుంచి తీసుకొచ్చామన్నమాట వీళ్ళని. కాలంగా గుంటకలు మా అమ్మ మా మామ వాళ్ళంతా గుంటకలు కొడుతున్నారు. మా చిన్నగాడు వాళ్ళ అమ్మమ్మ దగ్గర కురుకుతున్నాడు. వాళ్ళ అమ్మమ్మ కూడా విత్తనాలు పెడుతుంది అన్నమాట. వెనకబడిపోయింది, చాలా స్లోగా పెడుతున్నది. అంటే వీళ్ళతోటి మాట్లాడుకుంటూ పెడుతుంది అన్నమాట. నేనేమో విత్తనాలు అందిస్తున్నాను వాళ్ళకు, వాటర్ ఇట్లా అందిస్తున్నాను. నేను, మా స్వాతి, మా అమ్మ వాళ్ళకు సపోర్ట్గా ఉన్నాము. వర్షము పడలేదు, పొడిగానే ఉంది. పడుతుందన్న ఉద్దేశంతో విత్తనాలు వేసాము. కానీ వర్షాలు పడకపోతే వేసిన విత్తనాలు వేస్ట్ అయిపోతాయి. కానీ వర్షం పడుతుందనే ధైర్యంతో వేసామన్నమాట. వర్షం పడాలని కోరుకుందాం. వర్షం మా పొలం చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. రెడ్ నేల. మా పిల్లలకు ఎలా విత్తనాలు వేయాలో వాళ్ళ అమ్మమ్మ నేర్పుతుంది. ఇక మా పిల్లలు విత్తనాలు వేస్తున్నారు చూడండి. అలా వేయాలని చెప్తుంది అనమాట. వీడు మా పెద్దోడు, వీడు మా చిన్నోడు. ఎలా విత్తనాలు వేయాలో నేర్పుతున్నది. కానీ ఈరోజు చల్లగా ఉంది, వాతావరణం అంత వేడిగా లేదు. మా స్వాతి కూడా విత్తనాలు వేస్తుంది చూడండి. మొలిస్తే అదృష్టమే. మంచిగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ విత్తనాలు వేస్తున్నారు. మా పెద్దోడు వాళ్ళ అమ్మమ్మకు మంచిగా విత్తనాలు మంచిగా పెట్టాలని చెప్పేసి చెప్తున్నాడు. మా పెద్దోడు మంచిగా పని చేస్తున్నాడు. అరక దగ్గరకు వచ్చారు. ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు మా పిల్లలు. అవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట, ఏమనవు. మా మామ వాళ్ళ అవి ఎడ్లు
చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. నేను కొద్దిగా టైర్డ్ అయ్యి చెట్టు కింద కూర్చున్నాను కొద్దిసేపు. నేను మా స్వాతి అందరం కూడా వచ్చాము. వాళ్ళ కోసం కూల్ వాటర్ తీసుకొచ్చాను. మా అమ్మ కూడా అలసిపోయి చెట్టు కింద పడుకుంది. కొద్దిగా చాలా రోజుల తర్వాత చేసేవరకే కొద్దిగా రెస్ట్ తీసుకుంటుందన్నమాట. వాళ్ళు నిన్న పనికి వెళ్ళిన దగ్గర మిషన్ భగీరథ వాటర్ పెట్టారంట, వేడి నీళ్ళు పోసారంట. చాలా తిట్టుకుంటారు వాళ్ళని. ఇలా కాదని నేను కూల్ వాటర్ తెప్పించాను వాళ్ళకు 4 క్యాన్లు. వాళ్ళు బ్లెస్సింగ్ చేసుకుంటూ మరీ వర్క్ చేస్తున్నారు. మావాడు అరక మీద ఎక్కి ఆడుకుంటున్నాడు. కాలు అందులో ఇరికింది. కొద్దిగుంటే వెమ్మట ఆపేసిండు అరక. కొద్దిగుంటే ప్రమాదం జరిగేది కాలు ఇరికి. జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు అలాంటి రిస్క్ చేయకండి. మేమంటే తెలియక చేసాము. అందరూ భోజనాలకు వచ్చారు. అందరూ భోజనాలకు వచ్చి ఎవరు భోజనాలు వాళ్ళు తీసుకుంటున్నారు. మేస్త్రమ్మ ఇలా చెట్ల కిందకి వచ్చి పొలంలోకి వచ్చి అన్నం తింటే చాలా హ్యాపీగా ఉంటుంది. అన్నం కూడా ఎక్కువ తింటాము. ఇంకా మా అమ్మకు అందరం కలిసి వాళ్ళతో కలిసి భోజనం తింటే చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇంకా కూర్చునేటామో మేస్త్రమ్మ అనమాట. మా అమ్మ జోకులు వేస్తుంది వాళ్ళతోటి. ఇంకో మా స్వాతి వాళ్ళమ్మ కష్టజీవి అంటారు అని. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయటం తప్ప ఏమీ తెలియదు. 30 years నుంచి వ్యవసాయమే చేస్తుంది. అందరూ ప్రిపేర్ అవుతున్నారు లంచ్ చేయటానికి. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మనం. రికీ ఏం చేస్తున్నావమ్మా? ఆమె ఎవరు? అమ్మ ఏం కూర? చేపలు. నీదెక్క? ఏం కూర? నాదక్క దొండకాయ. మీది? మీదేం కూర ఆంటీ? నీది? చింతకాయ అంట. ఇగో పెద్దమ్మదేమో దొండకాయ, ఎల్లిపాయ కారం అన్ని మిక్స్డ్. మీదా ఆంటీ? ఏం కూర మీది? మీది? బంకోటి కూర అంట. మీదా ఆంటీ? ఎక్కువ ఈరోజు దోసకాయ కర్రీలే ఎక్కువ ఉన్నాయి. నాని అగ్రికల్చర్ అని కొట్టాలి. మీదేం కూర? ఎగ్. తినండి. ఇంకా మరెక్కి తింటున్నా మంచిగా. చెప్పు. సూపర్ టేస్టీ ఉంది. ఎక్కువ టేస్ట్ ఉంది ఇక్కడ తింటే. వీళ్ళందరితో తింటే ఇంకా బాగుంది. ఆఫ్టర్ లంచ్ రెస్ట్. అదే నేనేది కూడా లక్ష్మి ఆ పేరు ధనలక్ష్మి కాదు మా చిన్నమ్మ పేరు. వాళ్ళు మంచిగా పేర్లు చూసుకుంటారు. ఇక మా పెద్దమ్మ పడుకుంది. అదే ఆట సందుకే చూసిన ఒకసారి కోటి బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన. అయిపోయింది ఫ్రెండ్స్. క్లోజింగ్ టైం అంతా అయిపోయింది. పత్తి మొత్తం వేశారు, పొలం మొత్తం పత్తి వేశారు. ఇంకా వెళ్తున్నాం, బయలుదేరుతున్నాం అందరం. ఇంకో లాస్ట్ ఫినిషింగ్ టచ్ అయిపోవచ్చింది.
ఇంకా అందరం వెళ్ళిపోతున్నాం. చాలా చక్కగా వేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.